ఇంటెన్సివ్ రివిజన్ కు ఎటువంటి అడ్డంకులు సృష్టించవద్దని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ కసరత్తును వ్యతిరేకిస్తూ మమతా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ ప్రక్రియలో ఏవైనా ఆదేశాలు స్పష్టత అవసరమైతే కోర్టు జోక్యం చేసుకుంటుందని పేర్కొంది. అంతేకాని ఎస్ఐఆర్ ప్రక్రియలో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేయవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలని కోర్టు పేర్కొంది. బెంగాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కోసం 300 మంది అధికారులను కేటాయించాలని తృణమూల్ ప్రభుత్వాన్ని కోరితే 80 మంది గ్రేడ్ 2 స్థాయి అధికారులను కేటాయించిందని ఎన్నికల కమిషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించి సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ విధుల కోసం తగినంత అధికారులను ఈసీకి అందించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, అర్హులైన ప్రజలను ఓటర్ల జాబితాల్లో చేర్చడం లేదని బెంగాల్ ప్రభుత్వం ఆరోపించింది. ఇంటి పేర్లలో అక్షర దోషాలు, వివాహం తర్వాత మహిళల చిరునామాలలో మార్పు వంటి చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి ఓట్లు తొలగిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో 1.36 కోట్ల మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తమ స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని మమతా సర్కార్ కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రంలో ఓటర్ల దరఖాస్తులు పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి గడువును వారం రోజులు పొడిగించింది.